హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శేషమాధవి, బీకేఆర్ సేవా సంఘం, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్, అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్. మరి వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ముందుగా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఈరోజు శనివారం, మరి పిండి దీపాలు నేను కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఉదయం పూజ చేసుకోవడానికి నాకు కుదరలేదండి. అందుకే ప్రదోషకాలం ఈవినింగ్ పూజ చేసుకోవాలంటే నేను 3 గంటలకి స్టార్ట్ చేసుకున్నాను. పిండి దీపాలు చేసుకోవడము, అవన్నీ సర్దుకోవడము, ఇంకా అంతా అలంకరించుకోవడం, ఇవన్నీ మీకు తెలిసినవే. అలాగే స్వామి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుని పూజించుకొని ఆయనకి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించేసుకున్నాను. అయితే పిండి దీపాన్ని నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ నేను బియ్యం పిండి, గోధుమ పిండి తీసుకుంటున్నాను. అదేవిధంగా అందులో కొంచెం నెయ్యి, బెల్లం, తర్వాత ఇంకా పన్నీరు అంటే గంగాజలం, తర్వాత పాలతోనే తయారు చేస్తున్నాను. ఈ విధంగా నేను పిండి దీపాన్ని అయితే తయారు చేసుకుని, మరి స్వామివారికి అనుకోకుండానే స్వామి నాతో చేయించుకుంటున్నారు. ఇప్పటికీ 3 వారాలు అయిపోయింది పిండి దీపాలు పెట్టుకోవడము. మరి స్వామి నా చేత ఎన్ని వారాలు పిండి దీపాలు పెట్టించుకుంటారనేది ఆయనకే తెలుసు. నాదేమీ లేదు. నేను అంతవరకు నిమిత్త మాత్రాలని మాత్రమే చెప్పగలను. మరి ఈ రకంగా నేను పూజా మందిరం అంతా అలంకరించుకొని అన్ని దేవుడు ఫొటోస్కి, విగ్రహాలకు అన్నిటికీ కూడా ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాను. నాకు ఇలా ఉండడం చాలా ఇష్టం. నాకు అలంకరణ అంటే చాలా చాలా ఇష్టం. మరి అలాగే స్వామికి అభిషేకం అయిపోయాక పిండి దీపాన్ని వెలిగించుకొని, మరి తులసి దళాన్ని తీసుకొచ్చి స్వామివారిని ఈ విధంగా అయితే అలంకరించేశాను. అలాగే అమ్మవారు లక్ష్మీమాతని కూడా చక్కగా అలంకరించుకున్నాను. అదేవిధంగా శివయ్యకి కూడా అభిషేకం చేసుకొని మరి ఆయన్ని కూడా అలంకరించుకున్నాను. ఎందుకంటే నాకు ఈ ప్రపంచంలో అమ్మ, నాన్న అన్నీ కూడా నాకు నా తండ్రి శివయ్యే. ఎప్పుడు నిత్యము నాకు నా శివయ్య అంటేనే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కష్టం వచ్చి బాధతో నేను ఏడిస్తే తండ్రిలాగా వచ్చి నన్ను ఓదార్చినట్టు అనిపిస్తుంది. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అమ్మలాగా పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అనునిత్యము కూడా నేను ఆ ఈశ్వరుడితోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్ని లైక్ చేయండి.